హలో మామ, వెల్కమ్ బ్యాక్. ఇవాళ అయితే మనం ఇద్దరు జాతిరత్నాల గురించి మాట్లాడుకోబోతున్నాం. పరమానందయ్య శిశువుల గురించి వినడమే గాని రియల్ లైఫ్ లో ఉంటే వీళ్ళలానే ఉంటారేమో. వీళ్ళ వీడియోస్ చూస్తే చనిపోయిన శవం కూడా లేచి పడి పడి నవ్వి చేస్తుంది. అలా ఉంటాయి మామ. ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. బ్రో యాడికి పోతున్నావు? హైదరాబాద్ కి బ్రో. అవునా, నేను కూడా హైదరాబాద్ కి బ్రో. కలిసిపోదాం. ఏం పేరు నీ పేరు? చెప్పను. నా పేరే చెప్పను బ్రో. ఓర్ని ఎట్లా చెప్పాలరా? మా పేరెంట్స్ నాకు చెప్పను అన్న పేరు పెట్టినారు బ్రో. కావాలంటే ఆధార్ కార్డు చూడు బ్రో. ఆగాకు, ఒకసారి చూద్దాం. నేమ్ చెప్పను. ఓకే, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏంటయ్యా? 3642 9468. అసలు ఈ ఆ ఊరు బ్రో నీది? నీకెందుకు? అరే నీ అబ్బా. అరే బాబు, మా ఊరి పేరే నీకెందుకు బ్రో? నీకెందుకు అనే ఊరి నుంచి వస్తున్నా బ్రో నేను. కావాలంటే ఆధార్ కార్డు చూడు. ఆగాగు, ఊరి పేరు నీకెందుకు? ఓకే, మండలం పేరు వానికెందుకు? జిల్లా పేరు పలానా, రాష్ట్రం ఏదొకటి. ఏ కాలేజ్ చదువుతున్నావు బ్రో నువ్వు? అవసరమా? మా కాలేజ్ పేరే అవసరమా బ్రో? అవసరమా అనే కాలేజీలో చదువుతున్నా నేను. కావాలంటే ఐడి కార్డు చూడు బ్రో. ఐడి కార్డు చూడు. పాపం తెలియదేమోలే బ్రో, నేను కూడా అదే కాలేజే. ఏదో తేడా ఉంది. టాపిక్ డైవర్ట్ చేద్దాం. ఏదో స్టేషన్ వచ్చినట్టుంది బ్రో. ఏ ఊరిది? మళ్ళీ అడిగితే తంత. ఈ ఊరి పేరే మళ్ళీ అడిగితే తంత బ్రో. కావాలంటే బోర్డు చూడు. అరే ఏంద్రా ఇలా ఉన్నారు మీరు? బ్రోనే రోస్ట్ చేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ వీడియో చూద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయినా బ్రో, కానీ వాళ్ళు శాలరీ తక్కువ ఇస్తారంట, అందుకే వద్దనుకున్నా. ఎంత ఇస్తారంట? 40,000 ఇస్తారంట. 40,000 మంచిదే కదా. ఇంత చదువు 40,000కి చేస్తామా బ్రో? మినిమం 30,000 అన్న ఇయ్యాల. పిచ్చోన్ వే బ్రో, 30,000 అంటే 40,000. 30,000 అంటే 40,000. ఏంటి 30,000 అంటే 40,000? అవునా? 30,000 అంటే ఇంగ్లీష్ కదా, లక్షకి దగ్గర ఉంటుందేమో అనుకున్నా. లేదు, 30,000 అన్నా 40,000 అన్నా రెండు ఒకటే. అయినా నెలకి 40,000 ఏం సరిపోతాయి బ్రో? సంవత్సరానికి 2 లక్షలన్న ఇయ్యాల. కరెక్టే, నెలకి 40,000 చీప్, సంవత్సరానికి 2 లక్షలు రిచ్. అదే కదా మరి. అయినా ఎట్లా సెలెక్ట్ అయినా బ్రో? ఏముంది, రూమ్ లోకి పోగానే టేక్ యువర్ సీట్ అన్నారు. నేను ఆ సీట్ తీసుకుని బయటకు వస్తుంటే వావ్ వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని సెలెక్ట్ చేసినారు. అరే ఇలా కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు ఈ మధ్యన. కంపెనీ అన్నని రిజెక్ట్ చేయడం కాదు, అన్ననే కంపెనీని రిజెక్ట్ చేసినాడు. వా అన్న వా. అన్న ఇయర్ కి 2 lakhs డిమాండ్ చేస్తున్నాడు అంటే అన్నకి ఎంత నాలెడ్జ్ ఉందో. బ్రో, ఈ రాజకీయాలలో పిఎం, సిఎం, ఎంపీ, ఎమ్మెల్యే అని ఉంటాయి కదా, వాటి ఫుల్ ఫామ్స్ ఏంటో తెలుసా? తెలుసా? అయితే చెప్పు, పిఎం అంటే ఏంది? పిఎం అంటే పెద్ద మనిషి. అన్న చెప్తున్నాడు అంటే నిజమే ఉంటది. మరి సీఎం ని ఏమంటారో తెలుసుకుందాం. సీఎం అంటే? సీఎం అంటే చిన్న మనిషి. మరి ఎంపీ అంటే? ఎంపీ అంటే మనకంటే పెద్ద ఆయన. మరి ఎమ్మెల్యే అంటే? ఎమ్మెల్యే అంటే మఠాలింగాచారి. ఇవి మాత్రమేనా లేదా వేరేవి కూడా తెలుసా? నాకు అన్ని తెలుసు, ఏమైనా అడుగు. ఏటీఎం అంటే? అవసరానికి తీసుకోమావా. ఓటీపీ? ఒరేయ్ తప్పు పెట్టొద్దు. డబ్ల్యూడబ్ల్యూఈ? వాడు వీడు ఇరక్కొట్టుకున్నారు. ఎంపీసీ? మొత్తం పిచ్చెక్కించే చదువు. ఐపీఎల్? ఇప్పటి నుంచి ప్రశాంతత లేదు. కేజీఎఫ్? ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చే ఫిలిం. బిఎండబ్ల్యూ? బలిసిన వాళ్ళకి మాత్రమే ఉంటది. కేఎల్ఎం? కొనుక్కో, లేదంటే మూసుకో. సరే, కేఎఫ్సీ అంటే? కేఎఫ్సి అంటే కోళ్ళని ఫ్రై చేస్తాం. చూసినావు కదా అన్న నాలెడ్జ్. మీలో ఎవరు కోటీశ్వరులో అయినా కూడా ఫటాఫట ఆన్సర్ ఇస్తాడు. నువ్వు చెప్తున్న ఆన్సర్లకు కాదు మామ, నీ కాన్ఫిడెంట్ కి సలాం. నీతో ఒక మూవీ తీద్దాం అనుకుంటున్నా, కొంచెం డైలాగ్స్ రాసివా? బ్రోస్, మనం తీయబోయే సినిమా కోసం నేను కొన్ని డైలాగ్స్ రాసిన, చెప్తా అన్న. ఇప్పుడు అడిగినా అప్పుడే రాసేసినావా? సరే చెప్పు, వింటా. వినండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. సేమ్ టు సేమా అంటే సింహం పళ్ళు కూడా తోముకోదు, మరి నువ్వు కూడా తోముకోవా? అంటే అది స్నానం కూడా చేయదు, నువ్వు కూడా చేయవా? అయితే వద్దులే, ఇంకోటి చెప్తా. ఓకే అన్న, ఈసారి చెప్పే డైలాగ్ గట్టే కంబ్యాక్ ఇవ్వాలా. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ముందు వద్దంటే వెనకైతే ఓకేనా? ఫ్లూట్ కాకుండా వైలిన్ అయితే ఓకేనా? అయితే ఇది కూడా వద్దులే, ఇంకోటి చెప్తా. సింహం 4 అడుగులు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకు దూకడానికి. ఒకవేళ వెనకాల చెట్టడ్డం ఉంటే అడుగులు వెనక్కి వేయలేదు కదా. 4 ఎందుకు? 2 వేస్తే టైం సేవ్ అవుతుంది కదా. అయితే వద్దులే, ఇంకోటి చెప్తా. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. శ్వాసనే అంత భయంకరంగా ఉంటే తుమ్మితే ఇంకెంత భయంకరంగా ఉంటుందో. అయినా ఈ ఎలివేషన్ డైలాగ్స్ అన్ని సింహం మీదనే ఎందుకు రాసినావు? ముళ్ళపంది మీద రాయొచ్చు కదా.
అవును కదా అన్న, అన్ని సింహం మీదే రాసినావు. అయినా ఆ సింహం వారణాసి షూటింగ్ లో చాలా బిజీగా ఉంది. అదంతా కాదు కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేయన్నా. బ్రో నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పు. ప్రపంచంలోనే అతిపెద్ద సిటీ, పబ్లిసిటీ, వేగంగా వెళ్ళే కారు, పుకారు, ప్రపంచ పటంలో లేని నేషన్, ఇమాజినేషన్, కొత్త వస్తువులు మాత్రమే ఉండే రూమ్, షోరూమ్, మనుషులు తయారు చేయలేని యంత్రం, సాయంత్రం, ఎవరు నడవలేని దారి, గోదావరి, కూరలో వేయలేని కారం, ఎటకారం, ఆకాశంలో లేని స్టార్, ఆవేశం స్టార్, క్రికెట్లో వేయలేని బాల్, ఉప్పల్ బాలు, దయ్యాలు చదువుకునే బడి, చేతబడి, మెడిటేషన్ చేయని యోగి, నిరుద్యోగి, కరెంట్ అవసరం లేని ఫ్యాన్, డైహార్డ్ ఫ్యాన్, పశువులు మేయలేని మేత, సామెత, ఎవరికి చెప్పకూడని ఒక వర్డ్. పాస్వర్డ్. అలా కాదు ఎరుపు కూడా. అన్నవ్వా ఫ్లాష్ మ్యాన్ కంటే స్పీడ్ గా ఆన్సర్ ఇస్తున్నావు కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చిందన్న ఇంత తెలివి? అసలు నువ్వేం చేస్తావో చెప్పు. ఏం చేస్తున్నావు బ్రో? మెడిటేషన్ చేస్తున్నా బ్రో, కళ్ళు దొబ్బినాయా? అసలు ఏందన్న అట్లా మాట్లాడుతావు? నేను కూడా నీలాగా మెడిటేషన్ చేసి స్పిరిచువల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలా. స్పిరిచువల్ నాలెడ్జ్ తర్వాత ముందు జనరల్ నాలెడ్జ్ తెలుసుకో. బ్రో నాకు కొన్ని సందేహాలు ఉండే, తీరుస్తావా? నేను నీ సందేహాన్ని తీర్చగలను కానీ నీ అప్పు తీర్చలేను బ్రో. నేను ఎందుకని ఎంత ట్రై చేసినా పైకి ఎదగలేకపోతున్నా? డ్యూ టు గ్రావిటీ. గ్రావిటీ దేన్ని పైకి ఎదగనివ్వదు. జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా? కష్టం వచ్చినప్పుడు కష్టపడాలి బ్రో, మరి ఇంకేం చేస్తావు? అంతే కదా మామ, కష్టం వచ్చినప్పుడు కష్టపడాలా, లేకపోతే కింద పడతావా? నా పుట్టుకకి కారణం ఏంటి? నీ పుట్టుకకి కారణం మీ అమ్మా నాన్న బ్రో, అది కూడా తెలీదా? ఎవరు అని అడగలే, ఏంటి అని అడిగినా. అయితే నాకు తెలీదు. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మకి శరీరానికి ఉన్న సంబంధం ఏంటి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తా. మారుతి రాజాసాబ్ సినిమా ఎందుకు తీసినాడు? మారుతి బీ లైక్. మధ్యలో మా గొల్ల లగ్జరీ మారుతి ఏం చేసినాడన్నా? సర్లే, నీ నాలెడ్జ్ నీ దగ్గర పెట్టుకో. బేటా ఎండలు ఎక్కువగా పెడుతున్నాయన్నా, నువ్వేదన్నా ఐడియా ఇవ్వు. బ్రో నాకు ఐడియా వచ్చింది. అవునా, చెప్పు. ఇప్పుడు ఎండాకాలంలో అందరూ ఎండకి ఇబ్బంది పడతారు కదా, కాబట్టి గవర్నమెంట్ మన స్టేట్కి ఒక మంచు పర్వతాన్ని తీసుకొస్తే బాగుంటుంది. మంచు పర్వతం చుట్టూ మంచం వేసుకొని పండుకుంటే ఫ్యాన్లు ఏసీలు అవసరమే లేదు. కరెక్టే. సేమ్ అట్లనే చలికాలం కోసం ఒక అగ్నిపర్వతాన్ని కూడా తీసుకురావాలా. అగ్నిపర్వతం చుట్టూ ఆడుకుంటూ ఉంటే చలే ఉండదు. గుడ్ ఐడియా. మళ్ళా వానకాలంలో రోడ్ల మీద నీళ్ళాగి బండ్లు కార్లు పోవు, కాబట్టి గవర్నమెంట్ ఇంటింటికో పడవ ఇస్తే బాగుండు. అట్లెట్లా అవుతుంది బ్రో? మా ఇంట్లో నలుగురం ఉండం, అంటే నాకు 4 పడవలు కావాలా. ఎన్ని పడవలున్నా వర్షం మరీ ఎక్కువైతే తట్టుకోలేవు కదా బ్రో, కాబట్టి ఇంటింటికో హెలికాప్టర్ కావాలా. హెలికాప్టర్లో తక్కువ మంది పడతారు కాబట్టి గవర్నమెంట్ ఇంటింటికో విమానం వేస్తే బెటర్. బెటరే. నాకు కూడా విమానం నడపడానికి వచ్చు, కానీ దానికి కిక్కరా డాడ్ ఉంటుందో తెలియదు అంతే. అన్నా నీ తప్పేం లేదన్నా. నీ నాలెడ్జ్ గురించి తెలిసి కూడా నేను అడిగినా కదా నిన్ను క్వశ్చన్స్. నాది తప్పు. నిన్నట్టు మా ఫ్రెండ్ గాడు ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాడు మామ. అసలు ఏమైందో కనుక్కో. ఏమైంది బ్రో, డల్లుగుండవు? ఏం లేదు బ్రో, ఈరోజు మూడు బాగాలేదు. మనం ఇన్స్టాగ్రామ్లో నేర్చుకున్న మోటివేషన్ కోట్లు చెప్పుదామా, మోటివేట్ అవుతాడు. చెప్పుదాం. ఇడ్లీ మిగిలితే చట్నీ వేస్తారు కానీ చట్నీ మిగిలితే ఇడ్లీ వేయరు బ్రో. కరెక్టే. పెరుగన్నంలో పెరుగు ఉంటుంది కానీ పులిహోరలో పులి ఉండదు బ్రో. రైస్ని ఫ్రై చేసి ఫ్రైడ్ రైస్ అంటాం కానీ పానీలో పూరినేసి పానీపూరి అనలేం బ్రో. కొబ్బరి నుంచి కొబ్బరి నూనె వస్తుంది కానీ పాముల నుంచి పామాయిల్ రాదు బ్రో. మిర్చిని బజ్జీలో పెట్టి మిర్చి బజ్జీ అంటాం కానీ పుట్టల గొడుగును పెట్టి పుట్టగొడుగు అనలేం బ్రో. కోవని బన్నులో వేసి కోవబన్ అంటాం కానీ పాలని కూరలో వేసి పాలకూర అనలేం బ్రో. ట్రాఫిక్ జామ్లో ట్రాఫిక్ ఉంటుంది కానీ గులాబ్ జామ్లో గులాబీ ఉండదు బ్రో. నువ్వెంత ఆలోచించినా ఉప్పల్ బాలు ఉప్పుని తయారు చేయడు బ్రో. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, కానీ నీకు మాత్రం రాదు బ్రో. ఎందుకు? ఎందుకంటే నువ్వు మనిషివి కాబట్టి. బ్రో మూడ్ ఆఫ్ లో ఉన్నటువంటి కాస్త పిచ్చని చేసినారు కదా బ్రో. నీ తెలివికో దండం, నీ నాలెడ్జ్ కో దండం. మమ్మల్ని వదిలే ఇంకా. బ్రోస్ రెస్టారెంట్ పోతున్నా, మీకు ఏమన్నా తేవాలా? నాకేం వద్దు కానీ మీ ఫ్రెండ్కి ఏదో కావాలంట. అవు మాకు కూడా పార్సల్ తేవాలా. ఏం తేవాలా? ఒక ప్లేట్ కిచెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఒక ప్లేట్ భోగి మంచూరియా, గోబీ మంచూరియా, ఒక ప్లేట్ లెగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, మళ్ళీ ఒక ప్లేట్ డ్రమ్ బిర్యానీ, దమ్ బిర్యానీ, కొంచెం ఫ్రాన్స్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, దాంతోపాటు టమాటో సూప్, టొమాటో సూప్, 4 ఛత్రపతిలు, చపాతీలు, లాస్ట్కి ఒకటి ఫేస్ క్రీమ్, ఐస్ క్రీమ్. అరే ఇదేం లిస్ట్ రా? నువ్వే అనుకుంటే నీకంటే దారుణంగా ఉన్నాడు ఏంది బ్రో నీ ఫ్రెండ్. ఇంకా కాసేపు మీ మధ్యలో ఉంటే నా మైండ్ కూడా తప్పుద్ది. ఉంటా, బాయ్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఓకే మామ, ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తున్నారంటే వీడియో నచ్చిందని కోరుకుంటున్నా. మీ అమూల్యమైన చేతులతో లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో కలుద్దాం. ఉంటా, బాయ్. ఎవరికన్నా పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి మామ, పార్ట్ 2 కూడా తీద్దాం.